హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా చాలామందికి యూఎస్ మాత్రమే ఒకే ఒక ఆప్షన్గా కనిపిస్తుంది. జాబ్స్కి అయి ఉండొచ్చు, స్టడీస్కి అయి ఉండొచ్చు. బట్ యూఎస్ కన్నా బెటర్ అండ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అంటున్నారు ప్రశాంత్ శర్మ గారు. అవి ఏంటి, ఏ విధంగా ఉంటాయని తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, యూఎస్ అనేది ఓన్లీ ఆప్షన్ కింద మారిపోయింది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు అంటున్నారు అనలిస్టులు. బట్ మీరే యూఎస్ కంటే కూడా బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే కంట్రీస్ ఉన్నాయి, వాటిని ఎవరు గుర్తించట్లేదు, యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారని మీరు అంటున్నారు. అలాంటి కంట్రీస్ ఏమున్నాయి, అక్కడ స్టడీస్ ఏ విధంగా ఉంటాయి, అక్కడ లైవ్లీహుడ్ ఎలా ఉంటుంది చెప్తారా? మన గతంలో మాట్లాడుకున్నట్టు మనకి యూఎస్ ఒకటే ఆప్షన్ సెంట్రిక్ అయిపోయి, ఐటీ ఒకటే సెంట్రిక్ అయిపోయి, సో రెసిషన్ మార్కెట్ అనో లేకపోతే ఇక నెక్స్ట్ ఏంటి, వాట్స్ నెక్స్ట్ అన్నది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మనకి యూరోప్ అన్నది ఇప్పుడు మళ్ళీ భూమిలోకి ఉంది. ఇప్పుడు యూరోప్లో మనకి పోలాండ్ ఉంది, ఫిన్లాండ్ ఉంది, ఆస్ట్రియా ఉంది, నార్వే ఉంది, హంగేరీ ఉంది. సో మెనీ కంట్రీస్ వేర్ దే రియలీ షెంజన్ టెరిటరీ అంటారు వీటిని. యూకే ఉంది. సో యూకేలో కూడా మార్కెట్ కొంచెం డౌన్ ఉన్నప్పటికీ ఐటీ మార్కెట్ డౌన్ ఉంది, కానీ మిగిలిన మార్కెట్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి. సో ఈ మిగిలిన సెక్టర్స్లో మిగిలిన వాట్ యు సే అదర్ మార్కెట్స్ అదర్ దాన్ ఐటీ, ఇప్పుడు హెల్త్ సెక్టర్ అనుకోవచ్చు, ఆర్ సివిల్ సెక్టర్ అనుకోవచ్చు, అగ్రికల్చరల్ సెక్టర్ అనుకోవచ్చు. సో దెర్ ఆర్ మెనీ అదర్ సెక్టర్స్ ఆల్సో ఈక్వల్లీ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ దర్. ఈవెన్ ఇప్పుడు నిన్న పోలాండ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం వాళ్ళకి 2025లో దే రిక్వైర్ సివిల్ ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చరల్ స్పెషలిస్ట్ అండ్ ఇప్పుడు నేను చెప్పిన 4 సెక్టర్స్, మెడికల్ సెక్టర్ వాళ్ళు, హెల్త్ సెక్టర్ వాళ్ళు అందరూ కావాలి వాళ్ళకి. సో వాళ్ళు కొంచెం ఫీజ్ స్ట్రక్చర్స్ అవి ఇంప్లిమెంటేషన్ కొంచెం ఎక్కువ చేస్తున్నారు, బికాజ్ స్కిల్స్ షార్టేజ్ లిస్ట్ అనేది ఒకటి చేస్తున్నారు. ఆ తర్వాత పాత్వే వీసాస్, డి కేటగిరీ పాత్వే వీసాస్ అన్నవి వాళ్ళు ఆల్రెడీ ఉన్నది డి కేటగిరీ. సో ఆ డి కేటగిరీ పాత్వే వీసాస్ అన్నవి ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నంలో ఉన్నది గవర్నమెంట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టీఆర్సీ అన్నది వాళ్ళు తెచ్చుకుని అక్కడి నుంచి దే కెన్ మూవ్ ఆన్ టు దేర్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ అనమాట. సో ఇది యాక్చువల్లీ చెప్పాలంటే పోలాండ్ ఈజ్ వన్, నాట్ ఓన్లీ అంటే వన్ ఆప్షన్ వీ హ్యావ్ అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఆస్ట్రియా ఉంది, ఫిన్లాండ్ ఉంది. సో ప్రతి కంట్రీ కూడా 2025లో యూరోప్ స్కిల్ షార్టేజ్ లిస్ట్ అనేది ఒకటి తయారు చేసి, ఎలా అయితే ఆస్ట్రేలియా యాన్స్ కోడ్స్ అనేవి తయారు చేసి స్కిల్ షార్టేజ్ లిస్ట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేవి చేస్తున్నాయి. ఇవి కూడా అట్లానే దే ఆర్ ఇంప్లిమెంటింగ్ టు గెట్ ఇట్ డన్. సో అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఫిన్లాండ్ చూసుకుంటే 2025 నుంచి ఆన్లైన్ ఈ అప్లికేషన్, ఈ ఫైలింగ్స్ అనేవి దే ఆర్ ఎంకరేజింగ్, సో దట్ వెయిట్ లిస్ట్ అనేది ఉండకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక షార్టేజ్ అన్నది వాళ్ళు పూర్తి చేసుకునే ప్రయత్నాల్లో ప్రతి కంట్రీ కూడా నిమగ్నమై ఉంది. డెఫినెట్గా మన వాళ్ళు కేవలం యూఎస్నే పట్టుకున్నారు కాబట్టి ఇవి గుర్తించలేకపోతున్నారు. సో తప్పకుండా యూఎస్ మార్కెట్ ఉంది, అలాగే యూరోప్ మార్కెట్ ఉంది. యూఎస్ఏ కాకుండా వీ హ్యావ్ ఇటలీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, అలాగే జర్మనీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. సో దెర్ ఆర్ మెనీ అదర్ యూరోప్లో హిస్టారికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇవి ఎప్పటి నుంచో హిస్టారికల్ యూనివర్సిటీస్, దే ఆఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ది స్టూడెంట్స్ అనమాట. సో వాటికి ఇంటేక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జనాలకు ఒక అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వస్తే వెన్ దే మూవ్ ఆన్ టు అదర్ కంట్రీస్, డైవర్సిఫై అయ్యే కొద్దీ మన స్ట్రీమ్లోనే మనం చదువుకుంటే ఆపర్చునిటీస్ ఇన్నున్నాయా అని ఒక గుర్తింపు వాళ్ళకి ఏ రోజైతే వస్తుందో మనం స్టాగ్నెట్ అయిపోయాం ఇక్కడ. అండ్ డెఫినెట్గా యూఎస్ ఈజ్ నాట్ ఓన్లీ వన్ ఆప్షన్. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త రూల్ ఇంప్లిమెంట్ అయ్యేసరికి అమ్మో ఎలాగా అన్న బెంగా భయం అక్కర్లేదు అప్పుడు. సో ఇట్ ఈస్ ఆల్ ఆన్ అవర్ కాల్. అండ్ పోలాండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్, ఫిన్లాండ్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్, యూరోప్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ సార్, ముఖ్యంగా ఈ ప్యారల్ కంట్రీస్ అన్నీ కూడా యూరోప్లో ఉండడం జరిగింది కదా. సో ట్యాక్సేషన్ పరంగాను, లైవ్లీహుడ్ పరంగాను, లైఫ్ స్టైల్ పరంగాను ఇక్కడ ఎలా ఉంటుంది ఛార్జెస్, ముఖ్యంగా మనీ రొటేషన్ ఎలా ఉంటుంది అంటారు? యూఎస్లోనైనా ట్యాక్సులు కట్టాలి, అలాగే మీరు ఏ కంట్రీకి వెళ్ళినా మీరు ట్యాక్సెస్ కట్టడం తప్పదు. ఎట్లా అది ఏ దుబాయో షార్జా తప్పిస్తే. సో డెఫినెట్లీ యూరోప్లో 20% ఫ్లాట్ ట్యాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ బికాజ్ అక్కడ పౌండ్ వాల్యూ, యూరోస్ వాల్యూ ఇస్ డెఫినెట్లీ హై కాబట్టి యూఎస్ కంటే కూడా పౌండ్ వాల్యూ ఇస్ హై. సో పౌండ్ వాల్యూ కూడా హై ఉంటుంది కాబట్టి
డెఫినెట్లీ వీ కెన్ సస్టైనబిలిటీ అనేది ఈజీ ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారా, వాట్ ప్యాటర్న్స్ ఆర్ వి అడాప్టింగ్ టు లివ్ దెర్ అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో యూకేలో అకామిడేషన్నే కాదు, ఇంకోటే కాదు, ఏదో ఫ్యామిలీ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుని ఉండే సమస్య లేదు అక్కడ. సో అవుట్స్కట్స్కి వెళ్ళే కొద్దీ లైఫ్ ఈజ్ గెటింగ్ సింప్లిఫైడ్. అది యూఎస్లోనే కానివ్వచ్చు, ఏ కంట్రీలోనైనా కావచ్చు. మోస్ట్లీ సేవింగ్ కావాలి అనుకున్న వాళ్ళు అవుట్కట్స్లోనే ఉంటారు. అండ్ అక్కడ మెట్రోస్ ఉంటాయి, ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో అవి ఉపయోగించుకొని దే యూజువలీ ఫెసిలిటేట్ అనమాట దర్ డే ఇన్ డే అవుట్ నీడ్స్. అండ్ యూరోపియన్ కంట్రీస్లో ట్రావెల్ అనేది ఫ్రీ అని విన్నాను, అది ఎంతవరకు నిజం, ఇది ఫేక్ న్యూస్? కాదండి, యూకేలో ద ట్రావెల్ ఫెసిలిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ట్రైన్స్ కూడా చాలా బాగుంటాయి అక్కడ. అండ్ అది చెప్తున్నాను కదా, సో మనకి అవి అవగాహన లేక అనుకుంటారు, కానీ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్ వేర్ ది అదర్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో గివింగ్ అస్. సో ఇది రైట్ టైం అంటారు సార్, జనాలందరూ కూడా యూఎస్ నుంచి దృష్టి మొత్తాన్ని యూరోప్ వైపు మళ్ళించడానికి? ఆల్రెడీ మరలిస్తున్నారు. ఆల్రెడీ గత 2 సంవత్సరాలు బట్టి యూరోప్కి ఒక భూమి వచ్చింది, ఖచ్చితంగా ఒక భూమి వచ్చింది. లేకపోతే పోలాండ్ స్లాట్స్ దొరకకపోవడం ఏమిటి? స్టూడెంట్ వీసాస్కి వెళ్ళే వాళ్ళకి, వర్క్ పర్మిట్స్కి వెళ్ళే వాళ్ళకి పోలాండ్కి స్లాట్స్ అన్నవి అక్కడ కూడా అదే క్రైసిస్. ఇప్పుడు యూఎస్ స్టూడెంట్ వీసా F1కి H1కి ఎంత క్రైసిస్ చూస్తున్నారో, పోలాండ్కి కూడా స్లాట్స్ అంతే ఇష్యూస్ ఉన్నాయి. సో చాలా కన్సల్టెంట్స్ చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ పేపర్ అప్లికేషన్ అంతా అయిపోయి అడ్మిషన్స్ వచ్చేసి అన్నీ అయిన తర్వాత కూడా స్లాట్ దగ్గర స్టక్ అయిపోవడం జరుగుతుంది. సో స్లాట్స్ ఎప్పుడైతే దొరకట్లేదో దెన్ ఇన్ఫ్లో ఎక్కువ ఉన్నట్టే కదా. సో పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్. ఇంకా డైవర్సిఫై అయితే ఇంకా బెటర్ అనేది నా ఉద్దేశం. అండ్ డెఫినెట్లీ సార్, చాలామందికి యూఎస్ కన్నా కూడా బెటర్ ఆప్షన్ కావాలని చూస్తూ ఉన్నారు. బట్ ఎక్కడో వాళ్ళు మెంటల్గా, ఎమోషనల్గా యూఎస్ అనేది ఎప్పుడూ టాప్లో పెట్టేసుకుని ఉన్నారు, మైండ్లో నెంబర్ 1 పెట్టేసుకుని అదే కావాలని అనుకుంటూ ఉన్నారు. బట్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే మనీ ఎర్న్ చేయడానికి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బెటర్ లైఫ్ వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయడానికి ఈ 2 రిక్వైర్మెంట్స్ మీరు చెప్పిన యూరోపియన్ కంట్రీస్ అనేవి ఫుల్ఫిల్ చేస్తాయి కదా? డెఫినెట్గా ఫుల్ఫిల్ చేస్తాయి. అది చెప్తున్నాను. పౌండ్ వాల్యూ $US కంటే ఎక్కువేనా? డెఫినెట్లీ ట్యాక్సీలు ఎక్కడైనా కడుతున్నారా? సో అలాంటప్పుడు మీకు లైవ్ అంటే యూఎస్లో మన జనరేషన్స్ వెళ్ళాయి కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ ఆ రూట్. సో మా అన్నయ్య వెళ్ళాడు, మా పిన్ని వెళ్ళిందో, మా పెద్దనాన్న వెళ్ళాడో అంటే మనకు ఒక ఫ్యామిలీ హిస్టరీ అక్కడ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ బికమ్ ఈజీ ఫర్ అస్ టు గో దేర్ అండ్ సెటిల్. ఆర్ ఇండియన్ ఫుడ్కే కాదు, ఆర్ దేనికి తణుకోవాల్సిన పరిస్థితి లేదు. అట్లాగే యూకేలో కావచ్చు, ఇంకా స్విట్జర్లాండ్లో కావచ్చు, స్వీడన్లో కావచ్చు, ఎనీవేర్ మన ఇండియన్ ఫుడ్ స్టెప్ ప్రతి చోట ఉంది. వండర్ఫుల్ సార్. సో రైట్ నో మీరు యూరోపియన్ కంట్రీస్ వైపు దృష్టి మరలించాలనుకున్నారా? అక్కడ స్టడీస్ ఏ విధంగా ఉంటాయి, ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటూ ఉంటాయి, అక్కడికి వెళ్ళాక ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎలా విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ మీరు మేజర్గా ఎలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు, మీరు అనుకుంటున్న ప్రొఫెషన్ అక్కడ బాగా లీడ్ చేయొచ్చా, ఇలాంటి ఎన్నో విషయాలపై మీకు క్లారిటీ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ప్రశాంత్ శర్మ గారితో పర్సనల్గా 1-on-1 అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో ఒక మంచి బెటర్ లైఫ్ని యూఎస్ కంటే కూడా బెటర్గా ప్రొవైడ్ చేసే కంట్రీస్ నుంచి మీరు అందించుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.